అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్టార్ జాగ్రఫీ యూట్యూబ్ ఛానల్. అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు. ఆదివాసీ 9 తెగల రాష్ట్ర స్థాయి మేధో మదన సదస్సు, దానిలోని ప్రధాన అంశాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనందరికి తెలిసిన విషయమే, తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీ తెగలు మరియు లంబాడాల మధ్య రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత వైరం అనేది జరుగుతున్నది. సోయం బాపురావు గారు అలాగే తెల్లం వెంకట్రావు గారు కలిసి కోర్టులో కేసు కూడా నమోదు చేయడం జరిగింది. లంబాడాలు ఎస్టీలు కారు అని. ఆదివాసీ 9 తెగలు కలిసి ఉస్మానియా యూనివర్సిటీలో సెప్టెంబర్ 14 రోజు ఒక మేధో మదన సదస్సు అనేది నిర్వహించడం జరిగింది. సో దానికి సోయం బాపురావు గారు అలాగే ఇతర తెగలకు సంబంధించిన చాలామంది నాయకులు అటెండ్ అవ్వడం జరిగింది. 1950s ఆర్టికల్ 342 ప్రకారం మనకి 9 ట్రైబ్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అవి 1 కోయ, 2 గోండు, 3 కోలం, 4 ప్రధాన్, 5 నాయక్ పౌడు, అలాగే 6 చెంచు, 7 అంద్, 8 తోటి, 9 చెంచు. ఈ 9 తెగలను కలిసి ఇప్పుడు మనం ఆదివాసీలుగా వీళ్ళు పిలుస్తున్నారు. ఈ 9 తెగలు అందరూ కలిసి ఈ మేధో మదన సదస్సు అనేది నిర్వహించడం జరిగింది. ఈ ఆదివాసీ 9 తెగల రాష్ట్ర స్థాయి మేధో మదన సదస్సు యొక్క ప్రధాన ఎజెండా ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీ తెగలకు జరుగుతున్న అన్యాయాలను బయట ప్రపంచానికి తెలియజెప్పడమే అనేది దాని ప్రధాన ఉద్దేశంగా మనకు కనపడుతున్నది. దానిలో భాగంగా చాలామంది వక్తలు, సోయం బాబురావు లాంటి వాళ్ళు, మహిపతి అరుణ్ కుమార్ గారు, అలాగే అనిల్ కుమార్ గారు, ఆ తర్వాత చాలామంది వక్తలు వారికి జరుగుతున్న నష్టాలను చక్కగా వివరించడం జరిగింది. అయితే వారు ఒక కరపత్రం కూడా తీసుకురావడం జరిగింది. ఆ కరపత్రం మన దగ్గర ఉంది. సో దానిలో ఏ వివరాలు ఉన్నాయో ఇక్కడ ఒకసారి చూద్దాం. 1978లో వచ్చిన ఈ జీవో కోసం ఆనాటి ఆదివాసీ తెగల యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, అక్షరాస్యత తక్కువ, అలాగే చట్టాల పట్ల అవగాహన లేని ఆదివాసీ సమాజం ఎక్కువగా కనిపించేది. వీరు చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే, లంబాడాలను ఎస్టీలో కలిపినప్పుడు వీరు 342 ఆర్టికల్ను ఫాలో కాలేదు, అలాగే ఎలాంటి ఆంథ్రోపాలజికల్ స్టడీ అనేది కండక్ట్ చేయలేదు, అలాగే కమిషన్ కూడా వేయలేదు. ఇవన్నీ చేయకుండానే లంబాడాలను మరియు ఇతర కులాలను ఎస్టీలో కలపడం జరిగింది అనేది వీరి యొక్క ప్రధాన ఆరోపణ. ఈ ఆదివాసీ 9 తెగలు అందరూ కలిసి 2017 డిసెంబర్ 9న విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, ఉద్యోగ సంఘాలు అందరూ కలిసి హైదరాబాదుకు వచ్చి చట్టబద్ధత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కూడా ఆ రోజు నిరసన తెలియజేయడం జరిగింది. అలాగే తమ జాతిని రక్షించుకోవాలనే ఉద్దేశంతో న్యాయ పోరాటం చేయాలని భావించి దాని కార్యాచరణలో భాగంగా చలో ఢిల్లీ పేరుతో మార్చి 5, 6, 2018లో కూడా ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు అనేటివి చేపట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఆదివాసులు వారి యొక్క హక్కులను, అధికారాలను, అలాగే విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లను సాధించుకోవడానికి కోసమే అనేది వారి యొక్క ప్రధాన ఉద్దేశంగా చెప్తున్నారు. ఈ ఆదివాసీ తెగలు ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా రేజ్ చేయడం జరిగింది. అదేంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఒక 7 మండల్స్ ఖమ్మం డిస్టిక్లోనివి పోలవరం ప్రాజెక్టులో భాగంగా
ఆంధ్రప్రదేశ్కి బదలాయించడం జరిగింది. అందులో దాదాపు 2 లక్షల మంది ఈ ఆదివాసీ తెగలకు సంబంధించిన ప్రజలే ఉన్నారు. సో దానివల్లనే తెలంగాణ అనేది ఎలాంటి ఇబ్బందులు లేకుండా రావడం జరిగింది అనేది కూడా వారు గుర్తు చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆదివాసీ సంస్కృతిపై దాడి చేసే విధంగా సేవాలాల్, సంకీమాత, తుల్జా భవానీ, కాను నాయక్ లాంటి పేర్లతో ప్రభుత్వాలను బెదిరించి ఆదివాసులకు చెందాల్సిన కేంద్ర రాష్ట్ర నిధులను కూడా వారి ఉత్సవాలకు తరలించడమే కాకుండా ఉత్తర భారతదేశంలో అగ్రకులాల వారు నిర్వహించుకునే పండుగలను కూడా తమవిగా భావించి ఇక్కడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది కూడా ఇంకొక ఆరోపణ. అలాగే ఈ ఆదివాసీ తెగల మేధోమథన సదస్సులో వారు ఇంకొక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. వచ్చే డిసెంబర్ 9th రోజు ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్లమల్ల ఏజెన్సీ ప్రాంతాలలోని గూడెముల నుంచి పెద్ద ఎత్తున 9 తెగల ఆదివాసుల చెలో రాజ్భవన్ పిలుపునివ్వడం జరిగింది. సో అందులో తమ ప్రాంతాలను రక్షించాల్సిన బాధ్యత, అలాగే హక్కులను కాపాడాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వందే. సో రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా మాకు సహాయం చేయాలి అని ఈ మేధోమథన సదస్సులో చర్చించడం జరిగింది. ఈ ఆదివాసీ తెగలు అలాగే లంబాడాల మధ్య విభేదాలు తలెత్తాయి అని చెప్పడానికి చక్కని ఉదాహరణ మనకి కొమరంభీం జిల్లాలో జైనూర్ మండలంలో పాన్ పత్తర్ ఆశ్రమంలో జరిగింది. ఇది February 4th, 2018 జరిగింది. ఒక 180 స్టూడెంట్స్ ఎస్టీకి సంబంధించిన లంబాడా టీచరు ఆశ్రమంలో బోధిస్తుంటే అతను మాకు పాఠాలు చెప్పొద్దు అని చెప్పేసి తరగతులను బహిష్కరించి ఈ 180 స్టూడెంట్స్ హాస్టల్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈ సదస్సులో నేను ఆదివాసీ తెగల యొక్క రాష్ట్ర కోశాధికారి అయిన శ్రీ కొమరం అనిల్ కుమార్ని సంప్రదించడం జరిగింది. ఆయన మాటల్లో ఈ సదస్సు యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, ఆయనకున్న అభిప్రాయం ఏంటి అనేది ఇక్కడ తెలుసుకోవడం. హాయ్ వ్యూవర్స్, నా పేరు కొమరం అనిల్ కుమార్. నేను తెలంగాణ ఆదివాసీ సేన రాష్ట్ర కోశాధికారిగా పనిచేస్తూ ఉన్నా. ఇప్పుడు ఈరోజు ఈ మీటింగ్కి ప్రధాన ఎజెండా ఏమైనా ఉందో? ఈరోజు ఇక్కడ జరిగినటువంటి మీటింగు తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీ యొక్క జాతి ప్రయోజనాల గురించి, జాతి అస్తిత్వం గురించి ఆదివాసీ మేధావులు, అదేవిధంగా ఆదివాసీ కుల సంఘాలు, వివిధ పార్టీల ప్రతినిధులు ఇక్కడ హాజరవడం జరిగింది. ఈ యొక్క మీటింగ్లో మేము జాతి ప్రయోజనాల గురించి, అదేవిధంగా జాతి అస్తిత్వం గురించి చర్చించుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ మనకి లంబాడ ఆదివాసీ సంబంధించిన ఇష్యూ పైన మీ అభిప్రాయం ఏంటి, ఎలా ముందుకు పోతే బాగుంటుంది అనే మీ అభిప్రాయం చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఆదివాసీల గురించి మన వీక్షకులందరికీ తెలుసు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా నష్టపోతున్నటువంటి తెగలు, అంటే ఎస్టీ రిజర్వేషన్ నష్టపోతున్న తెగలు ఏవైతే ఉన్నాయని అనుకుంటే అది ఆదివాసీ తెగలు. ఇక్కడ లంబాడ ఆదివాసీల మధ్య వైరుధ్యం ఏంటిది, గొడవలు ఏంటిది అని అంటే, వాస్తవంగా ఆదివాసీలకి చెందాల్సినటువంటి ఉద్యోగాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ, సబ్సిడీ పథకాలు కానీ, రాజకీయ పదవులు కానీ, ఇవన్నిటి కూడా లంబాడాలుకి కేటాయించడము, ఆదివాసులు ఉన్నటువంటి రిజర్వేషన్ వాళ్ళు వాడుకొని స్వతహాగా ఆదివాసులకు నష్టం చేయడం వల్ల ప్రధానంగా ఇక్కడ సమస్య అనేది ముందుకు రావడం జరిగింది. అయితే తెలంగాణ ప్రాంతంలో ఆదివాసీలు, లంబాడాలు, ఎస్టీ తెగలు ఎప్పుడు కలిపారు అన్నది ఒక ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి విషయంలో 1976లో కలిపారు అని చెప్పేసి లంబాడి తెగలు చెప్పడము, అంటే 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడము, అంతకంటే ముందు తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు ఏదైతే ఆదివాసీ 9 తెగలు ఉన్నాయో అవి మాత్రం ఈ ప్రాంతంలో ఆదివాసీ తెగలుగా చెలామణి అయినాయి, అదేవిధంగా పదవులు పొందడం జరిగింది. 1976లో ఉమ్మడి రాష్ట్రం 56లో కలిపిన తర్వాత ఈ యొక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి 20 సంవత్సరాలు అయినవి. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్స్ పేరుతో వారు కూడా ఎస్టీ జాబితా ఉండొచ్చు అన్న అభిప్రాయం ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తూనే 1976 నుంచి ఇప్పుడు 2025 వరకు దాదాపు 50 సంవత్సరాల కాలంలో ఆదివాసులకు చెందాల్సినటువంటి రిజర్వేషన్లు, పదవులు కానీ, ఉద్యోగాలు కానీ, ఉపాధి అవకాశాలు మేము కోల్పోతున్నాము. వాళ్ళని ఈ జాబితాకి మాకు ఎలాంటి భావసారూప్యత లేదు. అదేవిధంగా వాళ్ళని కలిపినప్పుడు ఎలాంటి కమిషన్ కూడా ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళని ఈ జాబితాలో కొనసాగించకండి, ఆదివాసీలకు అన్యాయం చేయకండి, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఆదివాసీ లంబాడా తెగల మధ్య ఉన్నటువంటి ప్రధాన గొడవ. ఓకే,
ఇప్పుడు కోర్టు తీర్పు వచ్చిందా సెప్టెంబర్ 9th అని అన్నారు. కోర్టు తీర్పు మళ్ళా వాయిదా పడింది. మేము కూడా కోర్టు తీర్పు మాకు ఫేవర్గా వస్తుంది అని చెప్పేసి అని ఆదివాసీ సంఘాలకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా దాంట్లో ప్రతివాదులు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆదివాసులు జరిగే అన్యాయాన్ని ఇప్పటికైనా ఈ 50 సంవత్సరాల అన్యాయాన్ని ఏదైతే దాన్ని సరిదిద్దే ప్రయత్నంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి సపరేట్ ప్రత్యేక తెగలు ఏదో ఉన్నాయో, ప్రత్యేక ప్రాంతం ఎలా ఉందో తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క 9 తెగలను మాత్రమే ఎస్టీ హోదాలో అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో చలామణి అయ్యే విధంగా కౌంటర్ వేయాలని చెప్పేసి అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ అనిల్. ఇవన్నీ ఈ ఆదివాసీ తెగలకు సంబంధించిన మేధోమదన సదస్సులో జరిగిన వివరాలు. మీకు ఈ టాపిక్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్తో మీ ముందుంటాను. మీ ఆంజనేయులు, పారుపల్లి. థ్యాంక్ యూ.